అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి పవర్ ఆఫ్ విమెన్స్ మినిస్ట్రీలో కలుసుకొని మరి వాక్యము పంచుకోవడానికి మీ ముందు ఉండడానికి నాకు యేసయ్య ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యం మొదలు పెట్టుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, ఈరోజు మాకు ఈ అవకాశాన్ని దయచేశారు, మీకు వందనాలు దేవా. మరి దేవా, వాక్యాన్ని పంచుకోవడానికి దేవా నన్ను సిద్ధపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఎవరైతే వింటున్నారో దేవా, వారి యొక్క మనసుల్ని హృదయాలని గ్రహించి హృదయాలుగా మార్చి దేవా, మరి మీరు దేవా వాక్యాన్ని విత్తనంగా నాటమని అడుగుతున్నాం దేవా. ప్రతి ఒక్క మాట ఏదైతే మీరు మాకు బోధిస్తున్నారో, ఏదైతే మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తున్నారో దేవా, ప్రతి ఒక్క మాట దేవా మరి నాటపడి విత్తనములాగా మరి దేవా ఫలించే వృక్షంలాగా తయారయ్యేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మేమందరం ఫలించే చెట్లుగా ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మరి దేవా ప్రతి విషయంలో మరి దేవా మరి ప్రార్థనతో వాక్యంతో మేము ముందుకు కొనసాగేటట్టు సహాయం చేయండి. మరి దేవా ఈ సెషన్ని దేవా మీ యొక్క చేతులకు అప్పచెప్తున్నాను, మీరే నాయకుడే నడిపించమని నజరేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ క్రిస్మస్ సీజన్లో మరి బిజీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం వాక్యం ధ్యానించుకుందాము. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ మరి క్రిస్మస్ అనగానే యేసయ్య జన్మించాడు అని చెప్తా ఉంటారు. కరెక్టే, యేసయ్య జన్మించాడు. ఆ సందర్భంని బట్టి మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం ఎంతో ఆనందకరంగా, మరి సంతోష హృదయాలతో, ఆనంద గానాలతో మనము స్తుతించుకుంటూ మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను, అది మంచిది. కానీ యేసయ్య జన్మించాడు, అసలు ఆయనకి ఎందుకు అవసరం వచ్చింది జన్మించడానికి అని మనం చూసుకున్నట్లయితే, యేసయ్య జన్మించింది మీకోసము, నా కోసము, మన రక్షణ కోసం అన్నమాట. అయితే ఆయన యొక్క మహిమని పక్కన పెట్టేసి, ఆయన యొక్క రాజ్యాన్ని పక్కన పెట్టేసి, ఆయన యొక్క స్థానాన్ని, గొప్ప హెచ్చైన స్థానాన్ని పక్కన పెట్టేసి ఒక మానవునిగా రావడానికి ఆయనకు అవసరం లేదు. కానీ అది మనకు అవసరం. మన కోసము ఆయన మానవునిగా దిగివచ్చి, ఎంతో దూరంలో ఉన్న దేవుడు, ఎంతో దూరంలో ఉన్న రక్షణ మనం పొందుకోలేము, మనకి ఆ అర్హత లేదు అని అనుకుంటున్నామేమో. కానీ అందుకే దేవుడు అంత దూరంలో ఉన్న రక్షణని కూడా మన కోసము, మనకి చాలా దగ్గరగా ఉండేటట్టు, మనతో ఈక్వల్గా మరి ఆయన దేవుడు అయినప్పటికీ మరి మానవునిగా జన్మించి, ఆయన మరి మన పాపములని మోసుకొని పోయి, మన కోసం మరణించి, రక్తాన్ని కార్చి, చివరి బొట్టు వరకు మనల్ని ప్రేమించి, శిలువ మీద చనిపోయి తిరిగి లేచి పరలోకంలో మనకి స్థానం ఏర్పాటు చేయడానికి ఆయన జన్మించాడు. మనకి రక్షణని దయచేయడానికి, పాపులమైన మన కొరకు ఆయన వచ్చి ఒక త్యాగముగా ఆయన జీవితాన్ని అర్పించి, ఆయన శిక్షను తీసుకొని మనల్ని బ్రతికించడానికి, మనకి జీవాన్ని దయచేయడానికి, అలానే మనకి నిత్య జీవాన్ని దయచేయడానికి మరి ఆయన ఈ కార్యాన్ని జరిపించాడు. అందరిని బట్టి మరి యేసయ్య జన్మించాడు అన్నమాట. మరి యేసయ్య ఎంతో చేశాడు మన కోసము దేవునిగా. మరి ఆయన చేయాల్సిందంతా మనకి చేశాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆయనతో ప్రతిరోజు సంబంధం కలిగి ఉండటం. ఈ యొక్క జీవితం దేవుడు ఇచ్చాడు మనకి. రక్షణ పొందుకున్న తర్వాత ఆయనకి దగ్గర అవ్వాలంటే మరి వాక్యం ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది. ప్రార్థన ఎంతో ముఖ్యం. మొట్టమొదటిగా మనము ప్రార్థన గురించి చదువుకుందాం, ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయకముందు మనం ఏంటంట, పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమని ఇక్కడ రాయబడి ఉంది. నమ్మాలంటే మనకి ఏం కావాలండి? విశ్వాసం కావాలి. ఈ విశ్వాసము ఎక్కడి నుంచి సంపాదించుకోగలము? ఎక్కడి నుంచి అంటే, వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు, వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. మరలా తిరిగి వినడం, మరలా తిరిగి వినడం. విశ్వాసము అధికమయ్యే వరకు మనం వింటూ ఉండాలి. ఎప్పుడైతే అధికం అవుతుంటుందో అప్పుడు మనం ప్రార్థన చేయొచ్చు అనమాట. మన పరిస్థితులను మార్చమని, మనల్ని మార్చమని, మన జీవితాలని ఆయనకు అర్పించి, మన సమస్యల్ని
మార్చమని, మన కుటుంబాల్ని మార్చమని, మరి అనేక విషయాలని మనం ప్రార్థనలో దేవునికి తెలియపరచుకోవచ్చు. దేవునితో సంబంధం ఉండాలంటే ఒక మానవునికి అది ప్రార్థన ద్వారానే. దేవుడు మనతో వాక్యంతో మాట్లాడతాడు. కానీ మనము దేవునితో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలాంటిది అంటే, ప్రార్థన చేసినప్పుడు ఏ పరిస్థితులు మారవు. ఏ ఏ సిట్యుయేషన్స్ వెంటనే ఇలాగ మారిపోవు. కానీ ఆ ప్రార్థన మాత్రం ఫలిస్తుందనమాట. చాలామంది అంటుంటారు, నేను చాలా ఏళ్ల నుంచి ప్రార్థిస్తున్నాను. చాలా రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను. కానీ నాకు ఎటువంటి ఆన్సర్ రావట్లేదు. అందుకే నేను మానేస్తాను ప్రార్థన చేయడం అని అనుకుంటా ఉంటాము. ఎప్పుడైతే సిట్యుయేషన్స్ మరి మారవో, ఎప్పుడైతే మనము ప్రార్థన ఇంకెందుకు చేయాలని అనుకుంటామో, మరి ఆ సిట్యుయేషన్స్‌లో ప్రార్థన చేయడం ఇంక ఆపేసి మనది మనం చూసుకోవాలనిపిస్తది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచే మనకు ఒక జవాబు మారిపోతుంటది. వస్తుంటది. మన సమస్య తీరిపోతుంటది. మన మన స్థితిగతులు మారడం స్టార్ట్ అవుతుందనమాట. కానీ మనకి ఎటువంటి చేంజెస్ మనకు కనబడకపోవచ్చు. కానీ ఒక్కరోజు దాని ఫలితం తెలుస్తుంది. ఆ ఒక్కరోజు మనం వెనక్కి తిరిగి చూసిన యెడల ప్రార్థనే ఇవన్నిటిని మార్చింది. నన్ను మార్చింది. నా కుటుంబాన్ని మార్చింది. మమ్మల్ని ఇంత బలపరిచింది. మరి దేవునితో సంబంధం కలిగి ప్రార్థనే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందని ఎంతో మనము ఆనందపడతామో, మనకెంతో విశ్వాసం పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు సిట్యుయేషన్స్ మారవో, మరి ఆ సిట్యుయేషన్స్ మారినప్పుడు మన పరిస్థితి ఏంటి? అంటే వెంటనే మనము మానేస్తామా ప్రార్థన చేయడము? అలా మానకూడదని మరి ఒక చోట వ్రాసిందనమాట. 1 Thessalonians చాప్టర్ 5 వర్స్ 17 చదువుకుందాం. మొదటి తెస్సలోనికయులు 5వ అధ్యాయము 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఇక్కడ రాసి ఉంది. ఎందుకు ఎడతెగక అని రాశారంటే, మరి ఒకరోజు ప్రార్థన చేసి సమస్య పోకపోతే ఆపివేయడము, అడిగింది మనం పొందుకోక పోతే ఆపివేయడము, ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా ఎడతెగక ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకంటే కొండంత సమస్య పోవాలంటే కొండంత ప్రార్థన ఉండాలంట. మరి దైవజనులు చెప్తుంటే మరి మనం వినొచ్చు. అయితే ఆ కొండంత సమస్యని పోగొట్టాలంటే మన ప్రార్థన కూడా అలా ఎడతెగకుండా ఉండాలంటే మనకి మొట్టమొదటిగా విశ్వాసము కలగాలి. వాక్యము చదివినప్పుడు మనం ఎప్పుడైతే వాక్యముతో నిండుకొని ఉంటామో, పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేస్తూ మనకి వాక్యాన్ని అర్థం చేయిస్తూ మనని ముందుకు నడిపిస్తున్న సమయంలో మన విశ్వాసము పెరుగుతుంది. కాబట్టి వాక్యం వినడము ఎంతో ముఖ్యము. వాక్యాన్ని ధ్యానించడము ఎంతో ముఖ్యము. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ యొక్క విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడతామన్నమాట. ప్రార్థన చేయడానికి మనకి విశ్వాసం కలుగుతుంది. మనము దేవుని మీద ఆధారపడడానికి మనము సిద్ధపడతా ఉంటాం. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడం అనేది ఎంతో ముఖ్యం. నా పరిస్థితులన్నీ ఇలానే ఉన్నాయి, నేను ఎందుకు చేయాలి అని అనుకోవచ్చు. కానీ అలా ఒకవేళ అనుకున్నట్లయితే, పరిస్థితులు మారట్లేదని వదిలేసినట్లయితే మనము ఫలితం చూడలేము. పరిస్థితులు మారకుండానే కనిపిస్తాయి కానీ ఒకరోజు ఖచ్చితంగా అవి ఫలిస్తాయి. ప్రార్థనలు ఫలిస్తాయి. ఎందుకంటే మనం ప్రార్థన చేసేది మన జీవము గల దేవునికి. ఆయన ఆలకించేవాడు, మన ప్రార్థనలని వినువాడు, చూచేవాడు, మన ప్రార్థనలకి జవాబిచ్చేవాడనమాట. అలాంటి దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు మనము పరిస్థితులు వెంటనే మారట్లేదని కృంగిపోయి, డిసప్పాయింట్ అయిపోయి మనము ఆ ప్రార్థనని ఆపివేయడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఆపిన యెడల మన విశ్వాసములో మనము కింద పడిపోతాం. ఎప్పుడైతే విశ్వాసంలో పడిపోతామో దేవునితో సంబంధము కోల్పోతామన్నమాట. కాబట్టి ఎడతెగక ప్రార్థించమని ఇక్కడ వాక్యం చెప్తుంది. అది ఎంతో ఇంపార్టెంట్.
ఖచ్చితంగా ప్రార్థన ఫలిస్తుంది. మనము దానికి సాక్షులుగా ఉంటాము. మనకి ఒక మంచి సాక్ష్యం కూడా మనకి దేవుడు దయచేస్తాడు. అలానే రెండవదిగా చూసుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మాథ్యూ 26:41. మీరు శోధనలో పడకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన దేనికి అవసరం అంటే కేవలము ఎడతెగకుండా ప్రార్థన చేయడమే కాకుండా ముందుగానే ఆ సమస్య రాకముందే, మనము ఆ తప్పు డెసిషన్స్ తీసుకోకముందే, అన్నెసెసరీ ప్లేసెస్కి మనం వెళ్ళకముందే, అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్ చేయకముందే, ఆ యొక్క టెంప్టేషన్లో మనం పడకముందే ప్రార్థన మనల్ని ఆపివేస్తుంది. ప్రార్థనలో అలర్ట్గా ఉంటే మనము శోధనలో పడకుండా ఉంటామన్నమాట. కాబట్టి ప్రార్థన ఎంత ముఖ్యమంటే మనకు ఒక సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ ముందుగానే మనము ఆ ప్రార్థనలో మరి ఏకీభవిస్తూ ముందుగానే ప్రార్థనలో దృఢపడి ఉండాలి. అందుకే ప్రార్థన అనేది కేవలం కాదు, కానీ దైవజనులు చెప్తారు ప్రార్థన అలవాటు ఎంతో అవసరము, ఎంతో ముఖ్యం. ఎందుకంటే అలవాటు ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిరోజు మనకి అలవాటు ఉన్నప్పుడు దేవునితో ప్రతిరోజు సంబంధం పెట్టుకోగలిగే శక్తి మనలో ఉంటుంది. ప్రతిరోజు ఆ రోజు పొద్దున్న లేచి మరి దేవునితో మన యొక్క క్రియేటర్తో, మనల్ని సృజించిన దేవునితో మరి ఒక కనెక్షన్ పెట్టుకునే సందర్భాలు మనకు ఉంటాయన్నమాట. ప్రార్థన అలవాటు లేనప్పుడు మనము ఎప్పుడో ఒక్కసారి ప్రార్థిస్తాము. చాలామంది రేపు పరీక్ష అనగా ఈరోజు ప్రార్థిస్తారు, లేదంటే రేపు పొద్దున్న ప్రార్థిస్తారు. ఒకవేళ ఆ పరీక్ష సక్సెస్ అవ్వకపోతే వెంటనే దేవుడు నాకు ఏం చేశాడు అని మాట్లాడతారనమాట. అలాంటి పరిస్థితులు కాకుండా ముందు నుంచే మనము ప్రార్థించుకుంటూ మనం ముందు నుంచే వెళ్ళామంటే దేవుని యొక్క శక్తి మనం చూడగలం, మన జీవితాలలో పనిచేయడం చూడగలం. ప్రార్థన అనేది దేవునికి అవసరం కాదు, ప్రార్థన అనేది మనకు అవసరం. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలన్నమాట. అలాంటప్పుడు అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ఎన్నో ఎన్నో మనము అవాయిడ్ చేయొచ్చు, ఎన్నో శోధనలు అవాయిడ్ చేయొచ్చు. దేవునికి దూరంగా వెళ్ళిపోయే పనులు చేయకుండా ఆపివేయచ్చు. ఏవైతే దేవునికి ఇష్టమైన పనులు ఉంటాయో అవి చేయగలం మనము. కాబట్టి ప్రార్థన మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుని మీద మాట్లాడడము, దేవునితో మాట్లాడడమే కాదు, కానీ దేవుని మీద ఆధారపడడము అని మనం తెలుసుకోవచ్చు. మనం దేవుని మీద ఆధారపడుతున్నామంటే అది కేవలం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే ఆరాధన అనేది ఎంతో ముఖ్యమన్నమాట. ప్రార్థిస్తాము, వాక్యం చదువుతాము, మరి మనము ఆరాధన కూడా చేస్తాము. ఆరాధన చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడని నేను ఆరాధించాలని చాలామంది అంటారు. కానీ ఆరాధన చేస్తున్నప్పుడు మనకేం తెలుసా, మనకున్న ప్రతి ఒక్క పరిస్థితిని మనము దేవునికి అప్పగిస్తున్నట్టు. దేవా, నువ్వే నా దేవుడవు, యు ఆర్ ద మేకర్, యు ఆర్ మై లార్డ్ అని మనము చెప్పినప్పుడు, వర్షిప్ చేస్తున్నప్పుడు, ఆయనని పొగుడుతున్నప్పుడు, ఆయనకి ఆరాధన మనం చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఆరాధనని మరి ఆలకిస్తాడు. ఆరాధన అనేది మనల్ని మన గురి వద్దకు నడిపిస్తుంటుంది అనమాట. దావీదు విషయంలో చూసుకున్నట్లయితే హీ వాజ్ అ వర్షిపర్. మరి ఆయన జీవితం గురించి చదివినట్లయితే ఆయన అంతకుముందంతా మరి ఆరాధన చేస్తూ దేవునితో ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడైతే గొలియాతుని మరి ఎదుర్కొని ఓడించాడో వెంటనే ఆ యొక్క గమ్యానికి వెళ్ళిపోయాడనమాట. అలానే ప్రతి ఒక్క ఆరాధికుడు, ప్రతి ఒక్క ఆరాధికురాలు ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో వారి యొక్క గమ్యం చేరుకునడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు దేవుడు.
గాడ్ లైక్స్ వర్షిప్. అది మనకి అర్హతని దయచేశాడనమాట. ఒక పాపులైన మనము, ఒక పాపి కూడా దేవా నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పగలిగే అంత అర్హతని దయచేశాడు. అంత కృపని దయచేశాడు. పాపులు కూడా ఆయనని పరిశుద్ధుడు అంటున్నారంట. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత నీతిమంతుడు. అలాంటి దేవుడు మనకి ఒక ఆపర్చునిటీ దయచేశాడు ఆరాధించడానికి. కాబట్టి కేవలము వాక్యం చదవడమే కాకుండా, ప్రార్థనలో ముందుకు వెళ్ళడమే కాకుండా ఆరాధన కూడా చేసినట్లయితే మరి ఎంతో శక్తి మనం దాని నుంచి పొందుకోవచ్చు. మన స్పిరిచువల్ లైఫ్కి కూడా వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ స్పిరిచువల్ లైఫ్. మన స్పిరిచువల్ లైఫ్ నిలకడగా ఉండడానికి, బలంగా ఉండడానికి మనల్ని బలపరుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆరాధన చేస్తామో మన పూర్ణ మనస్సుతో, హృదయముతో, శక్తితో, పూర్ణాత్మతో మరి ఆరాధన చేయమని ఉంది కనుక ఎప్పుడైతే ఇవన్నీ మనం సరెండర్ చేసుకుంటామో ఆరాధనలో ఆయనకి మనము సంపూర్ణంగా సరెండర్ అయినప్పుడు ఆయన మన పట్ల ఆయన కార్యాలని జరిపించగలడు. చివరిగా చూసుకున్నట్లయితే 1-2 వాక్యాలు చదువుకుందాము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మరి వాక్యంలో చూడొచ్చు. ఇది హన్నా యొక్క సందర్భము. హన్నాకి పిల్లలు లేనప్పుడు ఆమె ప్రార్థించినప్పుడు కేవలం ప్రార్థనే కాదు కండి, దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి తన పూర్ణ హృదయముతో తనకున్న మనసంతటిని, తనకున్న బాధంతటిని అక్కడ వెల్లడిపరుచుకుంది దేవుని యొక్క సన్నిధిలో. ఆ సమయంలో మరి తను ఒక వాగ్దానాన్ని పొందుకొని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటామో, ఎప్పుడైతే మనము ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్తామో, ఆయనే మనకి ఆధారము. దేవా నువ్వే నా ఆధారము, నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు సహాయం చేసేవారు. సహాయం ఎక్కడి నుంచో రాదు కానీ నీ దగ్గర నుంచే వస్తుంది దేవా అని మనం ఇలాంటి ఆలోచనలో, ఇలాంటి మనసుతో మనం వెళ్ళామంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. చాలా చోట్ల బైబిల్లో రాసి ఉంది. మరి చూడొచ్చు మనము జెనెసిస్ 30:22లో, ఎక్సోడస్ 2:24లో, ఇలా ప్రతి ఒక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటుంటాడు దేవుడు. మరి నోవా కూడా మరి ఎప్పుడైతే నోవాహు మరియు జంతువులన్నీ మళ్ళీ లోపల ఉన్నప్పుడు, ఆ ఓడలో ఉన్నప్పుడు, తర్వాత నోవా వాళ్ళని బయటికి తీయాలని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళని జ్ఞాపకంలో పెట్టుకొని వాళ్ళని భద్రపరుస్తాడు, వాళ్ళని లోకం నుంచి వేరుపరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞాపకంలో ఉండాలి మనము అంటే, మనము పూర్తిగా సమర్పించుకొని మనకున్నదంతా ఆయనకి సమర్పించేసి, కేవలము దేవా నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నా జీవితం పట్ల ఏంటి నీ యొక్క ఏర్పాటు, నీ యొక్క ఆలోచన ఏంటి, నీ యొక్క తలంపు ఏంటి అని ఆయనని మనం వెతికిన ఎడల, అందుకే వాక్యం చెప్తుంది మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని ఉంది. వెతకాలి అంట. మరి ఎప్పుడైతే మనము బంగారంని, ఏదైనా ఉంగరాన్ని కానీ ఏదైనా బంగారం పోగొట్టుకున్నామంటే అండి, అది దొరికే వరకు మనము నిద్ర పట్టదు, వెతుకుతానే ఉంటాము. ఎంత వెతుకుతామంటే నలుమూలల వెతుకుతామన్నమాట.
బెడ్లు ఎత్తి చూస్తాం. కింద ఏదైనా సందులో ఇరుక్కుందా, కింద బీరువాల కిందకి వెళ్ళిపోయిందేమో అని చాలా జాగ్రత్తగా వెతుకుతాం. అంతకంటే జాగ్రత్తగా. ఎందుకంటే ఆ బంగారము కేవలము లోకం వరకే కానీ మన నిత్య జీవాన్ని మనం వెతుక్కోవాలి. మనకిచ్చిన నిత్య జీవాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన దేవుణ్ణి వెతకాలి. వెన్ వి సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్. కాబట్టి దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉండాలంటే ఆయనను మొదట వెతికి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. అన్నీ సరెండర్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దెన్ గాడ్ విల్ రిమెంబర్ అస్ అండ్ హీ విల్ ఆన్సర్ అస్ విత్ అ మిరకల్. హల్లెలూయా. కాబట్టి మనము వెతకడం ఆపకుండా, మన పరిస్థితులు మారలేదని దిగజారిపోకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేయమనింది. ఎందుకంటే అంత మనం ఆలస్యం అయినప్పటికీ ఆ ఆలస్యంలోనే మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ మనం అడిగిన వాటికంటే ఊచిన వాటికంటే మరి అత్యధికంగా ఇవ్వడానికి, మరి అలానే ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేరడానికి ఎన్నో కారణాలు ఉంటాయండి. ఆలస్యంలో, ఆ పరిస్థితులు మారకపోవడంలో ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ దేవుడు అవన్నిటినీ మరి ఒక రోజున తుడిచివేసేసి మార్పు తీసుకొస్తాడనమాట. మరి ఎవ్వరి మార్పు తేలేరు. కేవలము పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క ఆత్మ వలన మన కుటుంబాలలో, మన జీవితాలలో మార్పు తీసుకురాగలడు. మరి ఈ క్రిస్మస్ ఏంటంటే నిజమైన రక్షణ మనం పొందుకున్నామా? నిజమైన స్పిరిచువల్ లైఫ్లో మనం ఉంటున్నామా? ప్రార్థనలో మనము ఏకీభవిస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? ఆరాధిస్తున్నామా? ఇవన్నీ మనము చూసుకున్నాడలా ఇవన్నిటిని ముందు ప్రయారిటీ పెడితే ఆయన రాజ్యం వెతికినట్టే కదా. ఆయన రాజ్యం వెతికినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన యొక్క జ్ఞాపకంలో ఉంటామన్నమాట. హీ విల్ రిమెంబర్ అస్. హీ విల్ రిమెంబర్ అవర్ పెయిన్. హీ విల్ రిమెంబర్ అవర్ అఫ్లిక్షన్. మన బాధలో మనం మర్చినప్పుడు, మన బాధలో కన్నీరు కార్చినప్పుడు, ప్రతి దాంట్లో, ప్రతి సమస్యలు, ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడిపిస్తాడనమాట. ఈ యొక్క క్రిస్మస్న మనము ఇలాంటి రక్షణని పొందుకొని, ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడని మనం ఎంతో కృతజ్ఞత స్తుతులతో మరి కృతజ్ఞత గల హృదయముతో ముందుకు వెళ్తూ ఈ రక్షణని మనకు దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి అలానే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఆయనకి మరి ఒకసారి వందనాలు తెలియపరచుకుందాము. ఈ యొక్క క్రిస్మస్ మనం ఇలాంటి రక్షణని పొందుకున్నాము. కేవలము ఆయన జన్మించాడని మనము సంబరాలు చేసుకోవడం కాకుండా, ఆయన జన్మించినందుకు ఆయన దేనికోసం అయితే జన్మించాడో దానికోసము మనము పాటలు పాడదాం, దానికోసం ముందుకు వెళ్దాము. ఆయన యొక్క సన్నిధిలో ఎడతెగకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా దేవా, మాకు ఇలాంటి వాక్యాన్ని బోధిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎలా అయితే ప్రార్థన వర్క్ అవుతుందో చెప్తున్నారు దేవా. ఎలా మరి ప్రార్థన పనిచేస్తుంది, ఎలా వాక్యము పనిచేస్తుంది, ఎలా వాక్యము మనకి విశ్వాసాన్ని అధిగమిస్తుంది, మరి ఎలా ఆరాధన మరి దేవా మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొస్తుంది అని మేము తెలుసుకుంటున్నాం దేవా. మరి దేవా, కాబట్టి ఈ రోజు నుంచి దేవా మరి నిజమైన మరి క్రిస్మస్ యొక్క అర్థం మేము తెలుసుకొని దేవా ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మరి దేవా, మరి ప్రతి విషయంలో మరి దేవా మేము ఎడతెగకుండా ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయండి. మరి దేవా, ప్రతిరోజు మీతో మేము సంబంధం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి, శక్తిని దయచేయండి దేవా, మీ యొక్క కృపని దయచేయమని అడుగుతున్నాము దేవా. మరి దేవా, ఏదైతే వాక్యం విన్నామో ఇవన్నిటిని మరి దేవా మా హృదయాల్లో దాచుకునేటట్టు సహాయం చేయండి దేవా. విత్తనం వలె విత్తబడినప్పుడు దేవా completely it will be fulfilled, Lord Father. Deva, definitely the word will be fulfilled. Definitely the word will be fruitful, Lord Jesus. Deva, మీ యొక్క వాక్యము ఫలించే వాక్యము దేవా, మరి అది వాయిడ్గా ఉండదు దేవా, మరి ఫలించే వాక్యము కనుక దేవా మరి మీరే సహాయం చేయండి దేవా, మీరే తోడని నడిపించండి.
దేవా మరి ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ యొక్క జ్ఞాపకంలో మేము ఉండేటట్టుగా మరి దేవా మేము మా యొక్క హృదయాలని మేము అర్పించుకునేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మమ్మల్ని మీ యొక్క జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మరి దేవా మొదటిగా దేవా మీ యొక్క రాజ్యాన్ని, మీ నీతిని మేము వెదికేటట్టు సహాయం చేయమని మాకు పరిశుద్ధాత్మతో మరి దేవా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.